రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో ఓ యువతి కిడ్నాప్కు గురైంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా యువతిని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. యువతి వచ్చే దారిలో అప్పటికి కారులో కాపు కాసి ఉన్న 4 యువకులు ఆమె తండ్రిని కొట్టి బలవంతంగా కారులో లాక్కెళ్లారు. హనుమాన్ దేవాలయంలో పూజలు చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ అనే యువకుడు మరో 4గురితో కలిసి ఆ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశాడు. ప్రతిఘటించిన యువతి తండ్రిని నెట్టేసి పరారయ్యారు. గతంలో ఆ యువతి తనను ప్రేమించి మోసం చేసి తనపై అక్రమంగా కేసు నమోదు చేసి మనస్తాపానికి గురి చేసిందని మనసులో పెట్టుకుని అతని కోసం వెయిట్ చేసిన జ్ఞానేశ్వర్ ఇవాళ తెల్లవారుజామున తన మిత్రులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డు కాగా యువతి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం అందాజు 5:20 మూడపల్లి గ్రామంలో గోరి శాలిని అనే అమ్మాయిని అదే గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ అనే అబ్బాయి మరియు అతని స్నేహితులు అమ్మాయి ఉదయం పూట తన తండ్రితో కలిసి గ్రామంలో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గరికి టెంపుల్కి రాగా అక్కడే కాపు కాసి ఉన్న జ్ఞానేశ్వరం అతని స్నేహితులు అమ్మాయిని బలవంతంగా కారులో కిడ్నాప్ చేసుకొని వెళ్ళిన సమాచారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ కేసును త్వరలోనే చేజ్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతుంది. మా బుద్ధిని కోరుకొని అన్నల పూజకు వచ్చిన సందర్భంగా సత్తు జ్ఞానేశ్వరు అనేవారు ఇంకొక 4గురితో కలిపి వాడు వచ్చి నన్ను కొట్టి మా బుద్ధిని లాక్కెళ్ళాడు. గుడి టెంపుల్ దగ్గర దర్శనానికి వచ్చిన సందర్భంలో మమ్మల్ని కాపలా కాసి మమ్మల్ని ఎత్తుకొని మమ్మల్ని కొట్టేసి మా బుద్ధిని ఎత్తుకెళ్ళిన సందర్భంలో నాకు ఏం తోయలేదు. వాడు ఎక్కడున్నా నాకు తొందరగా అప్పచెప్పగలరు. మా బుద్ధిని